సినిమా లాగా యాక్టింగ్ చేస్తే గా హీరోలకు వచ్చేడు పైసలు ఇస్తారని ఎరికైంది నాకు. కానీ గిలా పాట పాడితే గయనకు 3 కోట్లట. వాయమ్మనే గయన ఎవలో ఓ పాలు చూద్దాం పారి. దశాబ్దాలుగా భారతీయ సంగీత రంగంలో చాలా మంది ప్రతిభావంతులైన గాయకులు విజయం సాధించారు. రెహమాన్ నుండి యోయో హనీ సింగ్ వరకు ఎంతో మంది సంగీత పరిశ్రమలో తమదైన ముద్ర వేయడమే కాకుండా ఐకానిక్ స్టార్లుగా కూడా ఎదిగారు. ఎంతో ప్రజాదరణతో పాటు భారీ పారితోషికాలు సైతం అందుకుంటున్నారు. దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 10 మంది గాయకుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గాయకుల జాబితాలో రెహమాన్ అగ్రస్థానంలో ఉన్నారు. రెహమాన్ ఒక్కో పాటకు 3 కోట్లు తీసుకుంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరైన రెహమాన్ విప్లవాత్మక సంగీత స్వరకర్త కూడా. రెహమాన్ పాడిన మా తుజే సలాం ఈ పాట భారతీయ సినిమా పరిశ్రమలో భారీ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇది అతనికి జీవిత సాఫల్య అకాడమీ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. భారతీయ సంగీత నైటింగేల్ అయిన శ్రేయా ఘోషల్ తన మధురమైన ప్రత్యేకమైన స్వరానికి ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న మహిళా గాయకులలో శ్రేయా ఘోషల్ ఒకరు. ఇలాంటి ఎన్నో పాటలు ఆమె గొంతు నుంచి అద్భుతంగా వెలువడ్డాయి. శ్రేయా ఘోషల్ ఒక్కో పాటకు 25 లక్షలు తీసుకుంటుంది. సునిధి చౌహాన్ శక్తివంతమైన స్వరానికి ప్రసిద్ధి. సునిధి ఒక్కో పాటకు 18 నుంచి 20 లక్షలు తీసుకుంటుంది. బాలగాయనిగా గుర్తింపు పొందిన సునిధి భారతీయ సంగీత పరిశ్రమలో ప్రముఖ గాయకులలో ఒకరిగా ఎదిగారు. మనోహరమైన శ్రావ్యమైన గీతాలకు పేరుగాంచిన అరిజిత్ సింగ్ బాలీవుడ్ లోని ప్రముఖ సంగీత గాయకులలో ఒకరు. అరిజిత్ ఒక్కో పాటకు 18 నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. కేసరియా తేరా ఇష్క్ హే పియా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు అరిజిత్. ఆధునిక భారతీయ సంగీత రంగంలో అత్యంత విజయవంతమైన గాయకులలో అరిజిత్ ఒకరు. సోషల్ మీడియా వినియోగదారులు తరచుగా సోనూ నిగమ్ ను ఆధునిక రఫీగా ముద్ర వేశారు. ఈ దిగ్గజ గాయకుడు తన మధురమైన స్వరంతో పాడే ప్రతి పాటకు 15 నుండి 18 లక్షల రూపాయలు తీసుకుంటాడు. కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో సోనూ నిగమ్ పాటలు పాడారు. తుమ్కో పాయా హై తో జైసే కోయా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు సోనూ నిగమ్. ర్యాపర్ గాయకుడిగా పేరుగాంచిన బాద్షా స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్ తో కూడిన పాపులర్ హిట్ పాటలకు ప్రసిద్ధి. బాద్షా తన ఒక్కో పాటకు 18 నుంచి 20 లక్షల రూపాయల వరకు పారితోషికం పొందుతాడు. ఇక ఒక్కో షోకి అయితే 50 లక్షలు తీసుకుంటాడు. యోయో హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ ర్యాపర్ గాయకుడు. ఒక్కో పాటకు 10 లక్షలు తీసుకుంటాడు. హనీ సింగ్ భారతీయ ర్యాప్ సంగీతంలో ఎంతో గుర్తింపు పొందాడు. అలాగే నేహా కక్కర్ ఒక్కో పాటకు 10 లక్షలు వసూలు చేస్తుంది. ప్రముఖ భారతీయ గాయకుడు, ర్యాపర్, నటుడు మీకా సింగ్ తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ పాటలు పాడాడు. మీకా సింగ్ ఒక్కో పాటకు 10 లక్షల పారితోషికం తీసుకుంటాడు. ఆయన పాడిన ప్రతి పాట హిట్టే మరి.